శేష్ కుమార్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. శేష్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. సంపద సృష్టి కనపడుతోందా మీకు? జరిగిపోతుందని అంటున్నారు, అక్కడ అప్పుడే అవ్వదని అంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. రాష్ట్రంలో సంపద అయితే 5 సంవత్సరాల తర్వాత ఉంటుందండి. ఈ 5 సంవత్సరాలు మాత్రం అప్పులు సంపద అంతేనా? తర్వాత ఇంకో విషయం అండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ హత్యలు చూస్తుంటే అవును, లోకేష్ గారు ఏదైతే పిలిపించారో ఎవరు ఎక్కువ నేరాలు చేస్తే వాళ్ళకి మంచి పదాలు ఇస్తాను అని ఎప్పుడైతే చెప్పారో దాన్ని అనుసరించి జరుగుతున్నాయని మనం భావించాలండి. తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టి తీరాలండి. అట్లా కాదులే, తొందరపడి అట్లా మాట్లాడకూడదు, అది పద్ధతి కూడా కాదు. అయితే విషయం ఏంటంటే విధ్వంసం, హత్యాకాండ ఇవన్నీ రాష్ట్రం పరువు తీస్తున్నాయి. ఇంత ఘోరంగా జరుగుతున్నా కూడా చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి తెలుగుదేశం పత్రికలన్నీ సపోర్ట్ చేయటం, హత్యల్ని సపోర్ట్ చేయటమా, రౌడీజాన్ని సపోర్ట్. ఏ ప్రభుత్వం ఉన్నా సరే వ్యతిరేకించండి, నాకేం అభ్యంతరం లేదు. వైసీపీ హయాంలో జరిగినా తప్పే, ఈ ప్రభుత్వంలో జరిగిన తప్పే. అప్పుడు జరిగినా జరగకపోయినా, వ్యక్తిగత ఘర్షణలు జరిగినా ఇంకేముందని పార్టీ రంగు పులిమి నానా అరాచకం చేసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవాళ హత్యలు జరుగుతుంటే వార్త కూడా ఇవ్వట్లేదు, కనీసం ఖండించట్లేదు. ఇంత అమానవీయంగా, దారుణంగా, రాక్షసత్వంగా రాజకీయ పార్టీలు, తెలుగుదేశం వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏదో చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ దుర్మార్గంగా మీడియా కూడా ఇలా మారితే సమాజం ఏమవ్వాలి? సమాజానికి ఏం సందేశం ఇచ్చినట్లు? దురదృష్టకరం. సుధాకర్ గారు చిత్తూరు నుంచి. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. కొమ్మినేని గారు నమస్కారం. మీకు తెనాలి సుబ్బరికి, సాక్షి ప్రచురణకు శుభోదయం. సంపద ఎలా సృష్టిస్తారో మాకు తెలియదు, కానీ ఆగస్టు 1వ తారీఖు వస్తే ఆ సంపద ఎలా సృష్టిస్తారనేది తెలుస్తుంది కొమ్మినేని గారు అందరికీ. ఎందుకంటే రబీ అయిపోయింది, ఖరీఫ్ అయిపోయింది, ఇంతవరకు రైతు భరోసా అనేది పోయింది, ఇప్పుడు అన్నదాత సుఖీగా ఉన్నారు. ఆ ప్రశ్న ఇంతవరకు ఎక్కడ ఊసేయలేదు. మీ డబ్బులు మీకు ఇస్తే సరిపోయింది. అది కాదు కొమ్మినేని గారు, అలా ఉంది పరిస్థితులంతా. ఇప్పుడు సంపదను సృష్టించి 1500 మహిళలకు ఇస్తారా? ఇప్పుడు ఈ ఆడపిల్లల కంటే చెప్పారు, చదువుకునే పిల్లలకు చెప్పారు 15 ఇంట్లో ఎంతమందికి అంతమందికి అన్నారు. తిరిగి తర్జన పడి ఓకే, అది సరే. మీ చిత్తూరు కదా, పొంగనూరు దగ్గర బస్సు పరిశ్రమని ఎలగొడుతున్నారా, ఉంచుతున్నారా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు? దాన్ని ఇప్పుడు పొంగనూరులో క్రెడిట్ అంతా వైసీపీకి వస్తుందనే ఉద్దేశంతో దాన్ని పెట్టకూడదని మంచి దురుద్దేశంతోనే వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బయటకు పంపించేదానికి మటుకు అంతా రెడీ చేసేసారు, రంగం అంతా సిద్ధం. అదే కాకుండా అది ఒక 10,000 కోట్ల, ఎంత అది 10,000 కోట్ల పరిశ్రమ, అది ఎంత పరిశ్రమ? 8,000 నుంచి 10,000 కోట్లు ఉంటుంది. ఇక్కడ ఇండోసోల్ ప్రాజెక్టు 50,000 కోట్ల పరిశ్రమని కూడా ఈ రకంగా ఆంధ్రజ్యోతి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి, తరిమేసే పరిస్థితి, ఇవన్నీ చేయటం చాలా అత్యంత బాధాకరం. చివరికి పరిశ్రమని కంటిన్యూ చేయలేక అప్పుడేమో ఈనాడు వాళ్ళు వెంటబడ్డారు నానా అరాచకంగా, ఇప్పుడేమో ఆంధ్రజ్యోతి వాళ్ళు వెంటబడి ఆ పరిశ్రమని చెడగొట్టే కార్యక్రమంలో వాళ్ళు ఈ గోలంతా మాకెందుకని ఈ విధ్వంసాలు ఇవన్నీ పారిపోయే పరిస్థితి తెచ్చారు. రైట్, ఇక నారాయణమూర్తి గారు మీరు మాట్లాడండి. నమస్కారం. నమస్కారం. ఇవాళ అత్యంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనబడతా ఉన్నాయి. నిజానికి ప్రతి మంగళవారం కూడా మరి వేలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తూ, ఇంతకుముందు ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీద ఆడిపోసుకుంటూ, నిందలు వేస్తూ, ఆరోపణలు చేస్తూ, లేని ఉన్నట్లుగా సృష్టించి ఆ పేపర్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి ప్రచారం చేస్తూ పబ్బం గడిపిన ఇదే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇవాళ ప్రతి మంగళవారం వచ్చిందంటే రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ప్రతిరోజు భయపడుతూ ఇవాళ జనాలు బతికే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదే విధంగా మరి అసలు అప్పులకి ఏ విధంగా తెస్తున్నారు అనేది కూడా అర్థం కాకుండా ఇవాళ మనం డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండి కూడా మన యొక్క ఎంపీల యొక్క సపోర్ట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం లేని ఇవాళ పరిస్థితులు ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు ఇలాంటి పరిస్థితులు ఉంటే బ్రహ్మాండంగా మనకు ప్రత్యేక హోదా కానివ్వండి, లేదంటే మనకు కావాల్సిన సంస్థలు కానివ్వండి, అన్ని రాష్ట్రానికి మేలు జరిగే విధంగా మనం చేసుకోవచ్చు అనేటటువంటి కళ్ళ కంటే ఆ రోజు మరి దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఇవాళ ఆ పరిస్థితిలో ఉండి కూడా ఏమీ అడగకుండా వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళకి కావాల్సినవి అడిగే కార్యక్రమం జరుగుతుందే తప్ప రాష్ట్ర ప్రజల కోసం కానివ్వండి, రాష్ట్రం గురించి కానివ్వండి ఏమీ కూడా అడిగే కార్యక్రమం జరగట్లేదు, డిమాండ్ చేయట్లేదు. పైపెచ్చు మరి రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులను చూడండి. టీటీడీ కానివ్వండి, లేదంటే అసెంబ్లీ సెక్రటరీకి కానివ్వండి,
అసలు అటు బీజేపీ ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి కానివ్వండి, ఇటు పక్క రాష్ట్రం నుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చి మరి ఇక్కడ పెట్టే పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు తెలుగుదేశం బీజేపీతో పొత్తు ఉందా, కాంగ్రెస్ తో పొత్తు ఉందా, ఎవరితో పొత్తు ఉందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ వాడు వ్యవహరిస్తున్న తీరైతే ప్రజలంతా కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. వీళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తా ఉన్నారు, ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడితే ఢిల్లీ వెళ్ళి అవినీతి జరిగింది గత ప్రభుత్వం మీద నిందలు వేసే కార్యక్రమమే చేస్తున్నారు తప్ప ఈ రోజు అసలు రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, ఈ రోజు మారణకాండ జరుగుతూ ఉంది, దహనకాండ జరుగుతూ ఉంది, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, విధ్వంసం జరుగుతూ ఉంది, కాల్పులు జరుగుతూ ఉన్నాయి, చంపేస్తా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ పట్టుతూ ఉన్నారు, పగలగొడతా ఉన్నారు, తగలబెడతా ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలోకి ఏ ఒక్క పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితులు కనపడటం లేదు. ఎందుకంటే నిన్న చూడండి, గుంటూరు జిల్లాలో అతి దారుణంగా నరికి చంపేసిన పరిస్థితి. అసలు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందా, వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు, ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా పట్టించుకోవద్దు అనే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు చూస్తూ ఉంటే వీళ్ళే వాళ్ళ డైరెక్షన్ ఇచ్చి మేము ఏం చేసినా కూడా మీరు పట్టించుకోవద్దు అనేటటువంటి పద్ధతిలో కనపడతా ఉంది. నేను చూడండి, అసలు జూన్ 10 నుంచి కూడా చూస్తూ ఉంటే పాడేరులో మోదుకొండమ్మ టెంపుల్ ఉంది, అక్కడ చిన్నారిని మరి అత్యాచారం చేసి దారుణంగా చంపేసిన కార్యక్రమం కానివ్వండి, చీరాల్లో ఇగురుపాలెంలో 21 ఏళ్ల యువత మీద అత్యాచారం చేసి మళ్ళీ చంపేసిన కార్యక్రమం కానివ్వండి, జూన్ 27న విజయవాడ నగరంలో అత్యంత దారుణంగా మరి యువతని నడి రోడ్డు మీద దారుణంగా నరికేసిన కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా జూన్ 27వ తారీఖున అన్నమయ్య నిమ్మనపల్లి మండలం దివిటిపాలెంలో మహిళను దారుణంగా హత్య చేసిన కార్యక్రమం కానివ్వండి, ఇంట్లో ఉండగానే జూన్ 27న విజయవాడలో మొదటిసారి 15 ఏళ్ల కరిష్మా అనే విద్యార్థిని మరి అత్యంత దారుణంగా మరి చచ్చిపోయిన ఘటన కానివ్వండి, జూన్ 30వ తారీఖున ఏదైతే హోంమంత్రి వంగలపూడి అనిత గారు ఉన్నారో అవన్నీ నిన్న మొన్న కూడా చెప్పారు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం దాని మీదుగా నిజంగా పరిస్థితి ఎట్లాగే ఉంది, అవి వ్యక్తిగత విషయాలను కూడా చివరికి అప్పుడు ఆ రోజుల్లో విపరీతమైనటువంటి వ్యతిరేక ప్రచారం చేసేది, అదేదో వైసీపీ వల్లే అట్లాంటి జరుగుతున్నాయని ఇద్దరిద్దరు ఘర్షణ పడిన జరిగి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే రామాయంపట్నం వద్ద అంత పెద్ద భారీ పరిశ్రమ 50,000 కోట్ల పరిశ్రమ వస్తూ ఉంటే ఆ రోజుల్లో ఈనాడు అడ్డం తగిలింది. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళని ఎట్లాగొట్లా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారా అనే డౌట్ వస్తూ ఉంది. మరి ఇది కరెక్టా కాదా, వాళ్ళు అమ్ముకుపోయే పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది అనేది దాని మీద మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి. తప్పనిసరిగా, ఎందుకంటే వీళ్ళు వచ్చే పరిశ్రమలు కూడా వీళ్ళే ఫోన్ చేసి డైరెక్ట్ గా వీళ్ళే మాట్లాడి, లేదంటే వీళ్ళే వాళ్ళ పత్రికల్లో ఇష్టం వచ్చినట్టుగా రాసి బయటికి పోయే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నిజానికి విశాఖపట్నం సమ్మిట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సమ్మిట్ కండక్ట్ చేసిన తర్వాత 3.5 లక్షల సుమారుగా ఇవాళ గ్రౌండ్ అయ్యి పరిశ్రమలు ముందుకెళ్తా ఉన్నాయి. అది ఫార్మా కానివ్వండి, ఐటీ కానివ్వండి, లేదంటే ఆయిల్ పరిశ్రమలు కానివ్వండి, సిమెంట్ పరిశ్రమలు కానివ్వండి, ఈ విధంగా అన్ని రంగాల్లోనూ కూడా రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వస్తే ఒక్క వార్త కూడా రాని ఈ ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడు కానివ్వండి, ఇతర మీడియా ఛానల్స్ కానివ్వండి, ఈ రోజు పరిశ్రమలు పోయే విధంగా వాళ్లే బెదిరిస్తూ వాళ్లే రాష్ట్రాన్ని నష్టం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ పార్టీలు కానివ్వండి, ఇవాళ ఏమన్నారు, ఇవాళ ఇప్పుడు ఏదైతే మన పవన్ కళ్యాణ్ ఇవాళ ఎమ్మెల్యేగా కానిముందు కానివ్వండి, మన మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయకముందు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను టచ్ చేయాలి, నేనుంటానట్టుగా, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరిగిన లేదంటే దాడి జరిగిన ఇంకోటి అని చెప్పేసి అనేక రకాలుగా ఇవాళ స్టేట్మెంట్స్ ఇచ్చిన ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ నోరెత్తట్లేదు, మాట్లాడట్లేదు, ఎక్కడారో తెలియదు, హోంమంత్రి గారు తెలియదు, వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే 2 మహిళలు వ్యవస్థలను చేసి వాళ్ళ కార్యకర్తలంతా కూడా ఇచ్చేస్తా ఉంటే దాని మీద కేసు లేదు, పత్తా లేదు. మరి ఏ విధంగా ఇవాళ అసలు లా అండ్ ఆర్డర్ ఉంది రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఘోరాలు జరుగుతూ ఉన్నాయి, నేరాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎందుకు మాట్లాడట్లేదు? పైకి మాత్రం మీరు ఏ విధంగా కక్షపూరిత చర్యలు చేపట్టకండి, మీరు ఇట్లాంటి చర్యలు మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి మీటింగ్లు పెట్టి చెప్తా ఉంటారా? బయటికి లోపల మాత్రం ఏం జరిగినా కూడా చలించరా మీరు? పోలీసుల మీద మాట్లాడరా మీరు? వ్యవస్థల మీద మాట్లాడరా మీరు? దాడులు జరుగుతుందా మాట్లాడరా? మటలు జరుగుతుందా మాట్లాడరా? మానభంగాలు జరుగుతుంటే మాట్లాడరా? ఇది ఎక్కడ సోద్యం నాకు అర్థం కాదు. ఏ రాష్ట్రంలోనూ కూడా భారతదేశంలో ఇట్లాంటి పరిస్థితులు లేవు. అత్యంత దారుణంగా కూడా చట్టాలని వాళ్ళు చేతుల్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద
సానుభూతి పరుల మీద జరుగుతున్న దాడులు చూస్తూ ఉంటే అత్యంత జుగుత్సాకరంగా ఉంది, రైట్ దారుణంగా ఓకే అత్యంత నీచంగా ఉంది. కాండాన్ని కంట్రోల్ చేయాలి ఇప్పటికైనా సరే. రామ్నాథ్ గారు రైట్